నమస్తే వ్యూవర్స్, ఏకే సినిమా రివ్యూ. నేను మీ బీకేపీ. ఈరోజు వార్ 2 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. మన తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయింది, అన్ని రాష్ట్రాల్లో రిలీజ్ అయింది, అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయింది. ఎప్పటి నుంచో అందరూ ఎదురు చూస్తున్న వార్ 2 సినిమా ఈరోజు రిలీజ్ అయింది. సినిమా అయితే ఒక రేంజ్లో ఉందబ్బా. ఈ స్పై సినిమాలన్నీ ఎలాగుంటాయో అలాగే ఉంది. చాలా బాగుంది. ముఖ్యంగా హృతిక్ రోషన్ ఇంట్రడక్షన్ సీను, చైనీస్ ఫైటింగ్ అవి చాలా బాగున్నాయి. గూస్ బాంబ్స్ వచ్చినాయి. అసలు హృతిక్ రోషన్ కూడా ఫైట్స్ బ్రహ్మాండంగా చేశాడు. మళ్ళా తర్వాత ఇంకొక హీరో మన సూపర్ స్టార్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ అయితే ఇంకా అదిరింది, మామూలుగా లేదు. అసలు చాలా బాగా చూపించాడు. అంటే ఎన్టీఆర్ కోసం ఈ సినిమాలో టోటల్గా ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టాడన్నట్లే అనిపించుద్ది. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ కాబట్టి, ఆయన నార్త్ ఇండియన్ సూపర్ స్టార్. ఇద్దరు ఎక్కడ ఏ హీరో ఎక్కువ ఏ హీరో తక్కువ అనేది కాకుండా అభిమానులకు సరిపడా అటు నార్త్ ఇండియాకి ఇటు సౌత్ ఇండియాకి సరిపడా బ్రహ్మాండంగా చూపించాడు సినిమా. ఇట్లాంటి స్పై సినిమాల్లో మామూలుగా మనం ఏమి ఇస్తామంటే రా ఏజెంట్లు, తర్వాత దేశానికి ఏదో ఒక ఆపద వస్తుంది, ఆపదని నుంచి కాపాడడం అనేది చూపిస్తాడు. కానీ ఈ సినిమాలో అలా కాకుండా ఒక మంచి ఎమోషన్ యాడ్ చేశాడు. ఎన్టీఆర్ హృతిక్ రోషన్ చిన్నప్పుడు ఒక ఎమోషన్ యాడ్ చేశాడు. ఎందుకంటే మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ అయన్ ముఖర్జీ చెప్పాడు, నేను ఈ సినిమా కోసం ఒకటి దాచిపెట్టాను, అది నేను చెప్పను. అది నిజంగా కథలో ఉంది. స్పై సినిమాలు ఎప్పుడు కూడా పఠాన్ కావచ్చు, ధూమ్ కావచ్చు, ఇంతకుముందు వచ్చిన 2019లో వచ్చిన ఇదే వార్ 1 కావచ్చు, అందులో ఇట్లాంటి సీన్లు ఉండవు. ఇందులో కొంచెం ఎమోషన్ టచ్ చేశాడు. ఆ ఎమోషన్ టచ్ తోటి సినిమా కొంచెం బాగా అనిపిస్తుంది. తర్వాత వీళ్ళిద్దరు కలిసి మంచి డాన్సర్స్, ఇండియాలోనే నంబర్ 1 డాన్సర్స్, అటు హృతిక్ రోషన్ కానీ ఇటు మన ఎన్టీఆర్ కానీ. వీళ్ళిద్దరు కలిసి డాన్స్ చేసే ఒక పాట ఉంది. ఆ పాట ఫస్ట్ హాఫ్లోనే తీసుకొచ్చాడు. అది కూడా సిచ్యువేషన్కి తగ్గట్టే ఉంటుంది, చాలా బాగుంది. అసలు ఇద్దరు పోటీ పడి చేశారు డాన్స్. కాకపోతే ఏంటంటే రీ రికార్డింగ్ అసలు అద్దరు కొట్టాడు మ్యూజిక్ డైరెక్టర్, కానీ పాటల్లో క్లారిటీ లేదు. అంటే ఉచ్చారణ, ఆ పదాలు సరిగ్గా అర్థం కావు. కానీ ఇద్దరు డాన్స్ మాత్రం ఒకరికొకరు పోటీ పడి చేశారు. అసలు ఆ డాన్స్ చూస్తుంటే ఇద్దరు కన్నుల పండగగా ఉంటుంది. ఆ విషయంలో ఏం తేడా చేయలేదు. ఇట్లాంటి స్పై సినిమాలన్నీ కూడా ఒక రేంజ్లో వెళ్ళిపోతుంటాయి. అలాంటిది కాకుండా ఈసారి ఒక డిఫరెంట్ వేలో ఈ సినిమాని తీసుకెళ్ళిపోయాడు. హృతిక్ రోషన్ కనపడ్డప్పుడు కన్నా కూడా మన ఎన్టీఆర్ కనపడ్డప్పుడు సౌత్ ఇండియాని దృష్టిలో పెట్టుకొని చాలా అంటే చాలా కేర్ తీసుకున్నాడు. ఆ ఎన్టీఆర్ని ఒక రేంజ్లో చూపించాడు. అంటే మీకు ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ఈ సినిమాలో. హృతిక్ రోషన్ ఫస్ట్ నుంచి పాజిటివ్ క్యారెక్టర్, కానీ మీకు క్లైమాక్స్కి వచ్చేసరికి ఇద్దరిని పాజిటివ్ చేశాడు, ఇద్దరిని హీరోలను చేశాడు. దానికి తోడు మళ్ళీ థర్డ్ పార్ట్ తీయడం కోసం కూడా ఇంకొక లీడ్ కూడా ఇచ్చాడు. అంటే సినిమా అయిపోయింది అనుకొని చాలామంది 80% 90% సినిమా వదిలేసి వెళ్ళిపోతారు, కానీ నిజంగా సినిమా అయిపోదు. ఆ తర్వాత కూడా ఇంకా 2-3 సీన్లు ఉంటాయి. మనకి ఏం చెప్పాలనుకుంటే అది చెప్తుంది. ఆ తర్వాత అది పఠాన్ తీస్తాడా, మళ్ళీ వార్ 3 తీస్తాడా, ధూమ్ తీస్తాడా, ఏం తీస్తాడో తెలియదు. కానీ మొత్తానికి అయన్ ముఖర్జీ బాగా కష్టపడ్డాడని చెప్పాలి. తర్వాత మీకు ఆ సీన్స్ అయితే హాలీవుడ్ లెవెల్లో ఉంటాయి మనకి. అందులో విజువల్ వండర్స్. ఇంటర్వెల్ ముందు ఒక 2 ఫైట్లు, తర్వాత ఇంటర్వెల్ తర్వాత షిప్పుల్లో జరిగే ఒక ఫైటు, అవన్నీ కూడా చాలా బాగుంటాయి. అసలు యాక్చువల్గా ఇద్దరు కలిసి ఎప్పుడు కలిసిన ఫైట్, వార్ అంటే కొట్లాట, వారియర్స్, ఇద్దరు వారియర్స్ ఎప్పుడు వీళ్ళిద్దరు ఎప్పుడు కలిసిన ఫైటింగే. ఫైట్స్ అయితే అంటే హిందీ ఆడియన్స్ ఫైట్స్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు, బాగా ఇష్టపడతారు. కాబట్టి వాళ్ళకి కడుపు నిండా అనిపిస్తుంది ఈ సినిమా, అందులో సందేహం లేదు. మన తెలుగు వాళ్ళకి ఎన్టీఆర్ గురించి తెలిసిందే. ఎన్టీఆర్ మాత్రం సూపర్ చేశాడు, ఇంక అందులో సమస్య లేదు. కాబట్టి సెకండ్ హాఫ్లో అక్కడక్కడ కొంచెం డల్ అనిపించినా కానీ పర్వాలేదు. ఇంటర్వెల్ లీడు ఎన్టీఆర్ని సడన్గా ఒక థ్రిస్ట్ ఇచ్చి చూపిస్తాడు, అక్కడ బాగుంది. తర్వాత మళ్ళీ క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంది. క్లైమాక్స్ కరెక్ట్గా చూపించాడు. అంటే క్లైమాక్స్ చూసి ఎవరు నిరాశ పడరు, సినిమా బాగుంది అనుకుంటారు. అంతేకాకుండా ఫైట్స్, కమర్షియల్ వెల్యూస్ ఇష్టపడే ప్రేక్షకులకు అందరికీ సినిమా గ్యారంటీగా 100% నచ్చుతుంది. అంటే ఇప్పుడు ఈ సినిమా 400 కోట్లు పెట్టి తీశారు. రివ్యూలు రకరకాలుగా చెప్తున్నారు, అదని ఇదని, సీడెట్ ఇంతని, ఆంధ్ర ఇంతని, తెలంగాణ ఇంతని, అదే కాకుండా బాంబే ఇంతని, నార్త్ ఇండియా ఇంత, ఎన్ని కాదు. వీళ్ళు 400 కోట్లు పెట్టి సినిమా తీశారు. 1000 కోట్ల క్లబ్లో చేరకపోవచ్చు, కానీ వీళ్ళ 400 కోట్లు వీళ్ళకి తప్పకుండా వస్తాయి. సినిమా అబవ్ యావరేజ్, అందులో డౌట్ లేదు. సినిమా మాత్రం తప్పకుండా చూడాల్సిన సినిమానే. ఇంతకు ముందు ఇట్లాంటి స్పై సినిమాలు ఎన్నైతే వచ్చినాయో వాటిలాగా ఒకటే వేవ్లో వెళ్ళిపోతాయి, కానీ దీంట్లో ఒక ఎమోషన్ టచ్ ఇచ్చాడు. అది మాత్రం చాలా బాగుంది, వర్కౌట్ అయింది. ఇద్దరు ఆర్టిస్టులు ఇంకోటి ఏంటంటే మామూలు కాదు, అసలు పోటీ పడి చేశారు ఇద్దరు, అందులో సందేహం లేదు.
ఫైట్ సీన్లో కానీ, డాన్స్ సీన్లో కానీ, యాక్షన్స్ కానీ, మీకు ఏ సీన్లో చూసినా వీళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఎన్టీఆరే హైలైట్ అవుతాడు. అలా ట్రైన్ సీన్ అయితే ఒక అమ్మాయిని కాపాడే సీన్ ఉంటుంది. ఆ సీన్లో అసలు ఋతిక్ అమ్మాయి ఇరుక్కుంటే ఎన్టీఆర్ పోయి సేవ్ చేస్తాడు. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. కాబట్టి ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే పండగ, సమస్య లేదు. ఇక వాళ్ళు జబ్బలు ఎగరేసి చూడొచ్చు సినిమా. ఎన్టీఆర్ షేడ్ నెగిటివ్ షేడ్ అనిపిస్తుంది కానీ అదేం కాదు. క్లైమాక్స్ వచ్చేసరికి ఇద్దరు హీరోలు అవుతారు. సినిమా చాలా బాగా చేశాడు. డైరెక్టర్ అయితే బాగా హోంవర్క్ చేశాడు, బాగా కష్టపడ్డాడు. మన సౌత్ ఇండియా హీరోని ఎలా చూపించాలో అలాగే ఇద్దరు సూపర్ స్టార్లకి ఎవరికి తక్కువ కాకుండా క్లైమాక్స్ ఫైట్ కూడా మంచుగడ్డలో లాగా ఉంటుంది, అది కూడా బాగా చేశాడు. ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది, తప్పకుండా చూడొచ్చు. ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే సమస్య లేదు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాకి మా ఏకే రివ్యూ ఇచ్చేది 4.5 out of 5. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆశీర్వదించండి. థ్యాంక్ యూ.